హలో గైస్, ఈరోజు మనమైతే శాంసంగ్ గెలాక్సీ బుక్ 4 ల్యాప్టాప్ యొక్క రివ్యూ అయితే మనం చేయబోతున్నాం. నేను దాదాపుగా ఒక 5-6 నెలలు అయితే యూస్ చేస్తున్నాను. ఈ 5-6 నెలల్లో నాకైతే ఎలా అనిపించింది అని, వాటి స్పెసిఫికేషన్స్ ఏమి అనేసి ఈ వీడియోలో అయితే చూద్దాం. ఈ వీడియో నేనైతే చేస్తున్నది గెలాక్సీ శాంసంగ్ బుక్ 4 యొక్క 16GB మరియు 256GB యొక్క వేరియంట్ అనమాట. ఇది ప్రజెంట్ కాస్ట్ అయితే ఫ్లిప్కార్ట్లో 63,000 అయితే ఉంది. కార్డ్ ఆఫర్స్ అయితే ఉంటాయి. సో నేను కొనింది వచ్చేది 48,000కి కొన్నాను. నా అప్లోడ్ చేస్తున్నది 15th జనవరి. సో నేనైతే అప్లోడ్ చేస్తున్నాను. ఈ రోజు కూడా అయితే ఆఫర్స్ అయితే కనిపిస్తున్నాయి నాకు. ఇది 8GB వేరియంట్స్ అండ్ 54GB వేరియంట్. సారీ, ఇది 8GB అండ్ మరి 16GB యొక్క వేరియంట్. సో 16GB యొక్క వేరియంట్ వచ్చిన 60,000 అయితే చూపిస్తుంది ప్రజెంట్ ఫ్లిప్కార్ట్లో. సో మనం దీని రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాము. ఎలా ఉంది, దీని వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, హైట్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, గేమింగ్లో ఏమైనా లాగింగ్ ఇష్యూస్ ఉన్నాయా, ఎడిటింగ్లో ఏదైనా ఇష్యూస్ ఉన్నాయా, లేదంటే మల్టీ టాస్కింగ్ చేసేటప్పుడు ఏదైనా ఇష్యూస్ ఉన్నాయా, అన్నీ అయితే మీకు ఈ వీడియో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది మీ వీడియో చూసేయండి. గైస్ చూస్తున్నారు కదా, ఇదైతే ల్యాప్టాప్ అనమాట. నేనైతే నీకు రియలిస్టిక్గానే వీడియో చూపిస్తున్నాను. సో చూస్తున్నారు కదా, ఇది చాలా థిన్ అయితే వస్తుంది. చాలా అంటే చాలా ఏం లేదు, మొత్తం అంతా ఇదే ఉంది. బటన్స్ అంతా కూడా. సో ఇదైతే బటన్ ఉంది కదా, పవర్ బటన్ అయితే మనకి దీంతో పాటు వస్తుంది. యాజ్ ఎ ఫింగర్ ప్రింట్ కూడా సెన్సార్ అయితే ఉంది. సో మనం దాన్ని ఫింగర్ ప్రింట్ సెన్సార్గా చేసుకోవచ్చు. గైస్ మొదటగా వస్తే దీని డిజైన్ అనమాట, వెరీ స్లిమ్ అండ్ స్లీక్ డిజైన్. వెయిట్ వచ్చిన 15.4 కిలోస్ వస్తుంది. అండ్ సైడ్ వచ్చిన 229mm మాత్రమే ఉంటుంది అనమాట. ల్యాప్టాప్ విషయానికి వస్తే పర్ఫార్మెన్స్ పరంగా అయితే ఎక్సలెంట్గా ఉంది. ఎందుకంటే నేనైతే యూజ్ చేశాను కదా, దీని CPU కానీ దీనికి ఎక్కడా కూడా నాకు ఏది ఇష్యూ అయితే అవ్వలేదు. సో దాన్ని బట్టి నేనైతే మీకు రివ్యూ ఇస్తున్నాను. ఇప్పుడు ప్రజెంట్ ఉండే రివ్యూ ఏదైతే ఉందో అదే రివ్యూ ఇస్తున్నాను. ఎందుకంటే ఇందులో ఉన్న ఫీచర్స్ అలాంటివి అనమాట. ఇందులో మనము మొబైల్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. శాంసంగ్ మొబైల్స్ అయితే ఈజీ కనెక్ట్ అవుతాయి. వేరే మొబైల్స్ కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. కనెక్ట్ చేసుకుని డేటా అంతా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ల్యాప్టాప్లోనే యూజ్ చేసుకోవచ్చు, మొబైల్ని కూడా. గేమింగ్ విషయానికి వస్తే మనము ఇక్కడ చూస్తున్నాం కదా, గేమింగ్ అయితే మనం లో రెజల్యూషన్లో అయితే ప్లేబులే ఉంటుంది. కానీ హెవీ గేమ్స్ అయితే మనం ఆడలేము ఇందులో. సో మీరైతే చూస్తున్నారు కదా, ఏదైతే లో అనమాట 1080లో గేమ్ ఆడుతుంది ఈ గేమ్ అయితే. మరి హెవీ గేమ్స్ అయితే ఆడాడ ల్యాగ్ అయితే ఉంది మనకి. ఎందుకంటే ఇది బేసికల్గా మనకి గేమింగ్ ల్యాప్టాప్ అయితే కాదు కాబట్టి. ఒకవేళ ఎవరికైనా గేమింగ్ ల్యాప్టాప్ కోసమే ఒకవేళ గేమింగ్ ల్యాప్టాప్ కావాలనేసి కొనాలనుకుంటే వేరే గేమింగ్ ల్యాప్టాప్స్ కొనుక్కోండి. ఇదైతే మనకి గేమింగ్ అయితే పనికాదనమాట. GTA కూడా ఆడామన్నమాట, బాగుంది, స్మూత్గానే ఉంది నార్మల్ దాంట్లో అయితే. సో హెవీ గేమ్స్ అయితే ఆడలేము. దెన్ కమింగ్ టు కీబోర్డ్ అనమాట. కీబోర్డ్ అయితే కనుక కీస్ మీరు చూస్తున్నారు కదా, కీప్యాడ్ లైట్గా మనకు ఉంటుంది. లైటింగ్ మనము తగ్గించుకోవచ్చు అండ్ పెంచుకోవచ్చు అనమాట. స్మూత్గానే ఉంది కీప్యాడ్ అయితే కూడా. సో మనకైతే యూస్ చేసేదానికి బాగుంటుంది అనమాట. ఈ ల్యాప్టాప్ యొక్క ట్రాక్ ప్యాడ్ సైజ్ కూడా మనకైతే సరిపోతుంది. యూస్ చేసేదానికి కూడా బాగుంటుంది అనమాట. మల్టీ టాస్కింగ్ చేసేటప్పుడు కానీ చాలా స్మూత్గానే ఉంది. మనకైతే ఇష్యూస్ అయితే అనిపించలేదు. మల్టీ కనెక్టివిటీ పోర్ట్స్ అయితే మనకు ఉన్నాయి. USB కేబుల్ అయితే వచ్చేసింది. దీనికైతే ఛార్జింగ్ పిన్ అనమాట. ఇదైతే ఛార్జింగ్ పిన్ కమ్ డేటా ట్రాన్స్ఫర్కి అయితే బాగా యూజ్ అవుతుంది. డేటా ట్రాన్స్ఫర్ కూడా చాలా స్మూత్గా అవుతుంది. దీంతో పాటు మనకి RJ45 పోర్ట్ అండ్ ల్యాన్ అయితే కూడా వచ్చేస్తుంది. HDMI పోర్ట్ కూడా ఉంది మనకి డేటా ట్రాన్స్ఫర్ వాటికి కూడా. సో అగైన్ మనకి C టైప్ వస్తుంది. సో సేమ్ దీన్ని మనము డేటా ట్రాన్స్ఫర్కి అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇట్ సైడ్ వస్తే కెన్సింగ్టన్ క్లాక్ అండ్ HDMI కేబుల్ అలాంగ్ విత్ జాక్ పిన్ వచ్చేది, యాజ్ వెల్ యాజ్ ద మెమరీ కార్డ్ స్లాట్ వస్తుంది అనమాట. మెమరీ కార్డ్ స్లాట్ మనము అయితే మెమరీ కార్డ్ ఎక్స్టర్నల్గా యూజ్ చేసుకోవచ్చు. దెన్ కమింగ్ టు ద స్పీకర్స్ అయితే డాల్బీ ఐటమ్ సరౌండింగ్ స్పీకర్తో అయితే వస్తుంది. సో మనకైతే పర్ఫార్మెన్స్ బాగుంది. ఇయర్ ఫోన్స్ ఇంకా బాగా అనిపిస్తుంది అనమాట. దెన్ బ్యాటరీ అయితే 54 వాట్ బ్యాటరీ అయితే వస్తుంది. దీంతో మనకైతే హెవీ యూసేజ్లో కూడా 2 to 3 అవర్స్ అయితే వస్తుంది. ఒకవేళ మనం నార్మల్ యూసేజ్ అయితే 4 to 5 అవర్స్ ఆఫ్ ఛార్జింగ్ అయితే నాకు వస్తుంది. ఛార్జర్ చూస్తున్నారు కదా, అడాప్టర్ సపరేట్ అనమాట. C కేబుల్ డేటా కేబుల్ అయితే మనకి ఇచ్చారు. సో దాని ద్వారా మనం యూజ్ చేసుకోవచ్చు. సో స్పెసిఫికేషన్స్ అన్నీ ఇవే అనమాట. మెయిన్ పాయింట్స్ నేను కవర్ చేశాను. ఏదైనా మిస్ అయింటే కింద కామెంట్లో తెలపండి. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు ఎలా అనిపించింది, మీలో ఎంతమంది యూజ్ చేస్తారో, మీకు ఏమేమి ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయి మీరు నాకైతే తెలపచ్చు. కింద కామెంట్ చేసి తెలపండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ ద మోర్ కంటెంట్ వీడియోస్ ఇన్ టెక్. టెక్ రిలేటెడ్ ఏదైనా ఉన్నా కానీ. సో నేనైతే ఇంకా కంటిన్యూగా వీడియోస్ చేసేదానికైతే ట్రై చేస్తాను. నేనైతే సెటప్ చేస్తున్నాను న్యూ ఛానల్ కాబట్టి కొంచెం టైం వస్తున్నాను మొత్తం చేసేదానికి. సో ఏదైనా చిన్న మిస్టేక్స్ ఉంటే సారీ బాయ్స్, ఖచ్చితంగా నేను దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటాను. ఎనీ సజెషన్స్ నాకైతే ఇవ్వండి. సో నేనైతే రెడీగా ఉన్నాను. మీ సజెషన్స్ తీసుకొని నాకు బెటర్మెంట్ అయితే చూపిస్తాను వీడియోకి. సో